విజయవాడ రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని అన్నారు. సాయి కృష్ణను వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారని, కానీ అతడు బతికి లేడని అన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయడం లేదని, ఒక తల్లి ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సీనియర్ ఐపీఎస్ విచారణలో నిజాలు బయటకు వస్తాయా అని ప్రశ్నించారు. గ్యాంగ్ వార్ లో సాయి కృష్ణ ఏమైపోయాడో తెలియదని రిపోర్ట్ ఇస్తారని చెప్పారు. ఇక కృష్ణలంక పిఎస్ లో ఘటనపై పూర్తి విచారణ జరగాలని అంబటి డిమాండ్ చేశారు. హత్య చేయడం మొదట నేరమైతే ఇక డెడ్ బాడీని మాయం చేయడం రెండో నేరమని అన్నారు. ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, బాధ్యులందరికీ కఠిన శిక్ష విధించాలన్నారు. ముందు ఎంత ఆరాటపడిందో ఈ కుటుంబం ఆలోచించండి. ఏదో ఒక విధంగా బయటకు తీసుకురావాలి, మావాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో తిరిగారు, పోలీస్ స్టేషన్ తిరిగారు, చివరికి డీజీపీ ఆఫీస్ కంప్లైంట్ చేశారు, పోలీసులు బతికినాడారు, కాళ్ళు గడ్డలు పట్టుకుంది విజయలక్ష్మి గారు వెళ్ళి. కానీ సమాధానం లేదు. ఆ నోటా విన్నారు. ఎవరితో ఇతంతో పాటు తన్నులు తిన్న వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళని అడిగితే మేము చంపేశారని చెప్పారు, కాల్ చేశారని చెప్పారు. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రజలతో, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ తో వాళ్ళు వాస్తవాలు చెప్పారు. మీ ఊరిని చంపేశారు, గుడి చేసేశారు, కలిపేశారు, ఎక్కడో మీ ఊడి ఇక్కడ లేడు అని చెప్పారు. గుండె పగిలిందని మనం చెప్పారు. ఆ తర్వాత 2వ తారీఖున హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు విజయలక్ష్మి గారు. అంతకుముందు కొన్ని విషయాలు జరిగాయి, అది కూడా బాధాకరం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు. హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్తే ఒక వర్గం, ఏది పోలీసులకు అనుకూలమైన వర్గం, దాన్ని జరగకపోవడం చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా విజయలక్ష్మి గారి సోదరైనటువంటి దుర్గ ఎడ్యుకేట్ అవటం వల్ల బతికినాడో బామాలో వెలుగులోకి తీసుకొచ్చింది. చివరికి హెబియస్ కార్పస్ పడేయడానికి కూడా వీలు లేకోకుండా కొన్ని అడ్డంకులు సృష్టించారు. అయినా సరే ఎవరినో బతికినాడుకొని హైకోర్టులో హెబియస్ కార్పస్ ఫైల్ చేస్తే 2వ తారీఖున 4వ తారీఖు విచారణకు వచ్చింది. 4వ తారీఖు విచారణకు వస్తే వాళ్ళు చెప్పిన దాని మీద విని, ప్రభుత్వం పోలీసులు చెప్పిన దాని మీద విని 15వ తారీఖున హాజరు పెట్టమన్నారు. ఎట్లా హాజరు పెడతారు? 15వ తారీఖు ఇవాళ కూడా హాజరు పెట్టలేదు. 15వ తారీఖు రమ్మంటే 15వ తారీఖు వెళ్ళారు. అప్పుడు మా దృష్టికి వచ్చింది. మేము మాట్లాడటం 15వ తారీఖు ప్రారంభించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబం మాకు చాలా సన్నిహితంగా ఉండేది. పూర్వం దివితాలూకాలో పెరిగిన వాడిని నేను. ఇమీడియట్ గా నాగేశ్వరరావుతో మాట్లాడాను, విజయలక్ష్మి గారితో మాట్లాడాను, దుర్గతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కన్సర్న్ ఏర్పడింది. ఈ అంశాన్ని తప్పనిసరిగా మాట్లాడాలి, వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం.